ఈరోజు దైవ సేవకులు మా ప్రియులు యేసుబాబాయ్ గారు చక్కగా ఆరాధనలు నడిపించారు. వారితో దేవుడు నాకు ఇచ్చిన అనుబంధము దాదాపు 17 సంవత్సరాలు అయిపోయింది. 18 సంవత్సరాలకు అడుగుపెట్టాను. ఏదో తెలియని దేవుని కృప, ఆయన మహా గొప్ప భాగ్యమే నేడు మరలా నిలబడి కలిసి పరిచర్య చేయడానికి దేవుడు మా జీవితాలలో కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇందును బట్టి మా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. మమ్మల్ని నడిపించుచున్న నజరేయుడైన యేసయ్యకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. రండి, ఇర్మియా గ్రంథం. అందరూ బైబిల్ తీయాలి. మీ సెల్ ఫోన్లో రికార్డ్ వాయిస్ ఉంటే ఆన్ చేసుకోవాలి. అలాగనే ప్రత్యేకంగా సైలెంట్ మోడ్లో మీ సెల్ ఫోన్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. కీప్ అండ్ సైలెంట్ మోడ్ యువర్ సెల్ ఫోన్. ఎస్పెషలీ I request to all the pastors and especially to the believers and to the outers also. 23వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఇప్పుడు వస్తున్న చూపుడు వేలును ఆ వాక్యం మీద ఉంచండి. ప్రభువా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా నీ మెల్లదైన స్వరాన్ని వినడానికి మాకు సహాయం దయచేయండి. మేమేమై ఉన్నామో అది కేవలం మీ కృపై ఉన్నాం. ఈ రాత్రి వాక్ ప్రత్యక్షత విడుదలవును గాక. సేవకుల మీద అభిషేకపు ఆత్మ నీ ప్రజల మీదకు విడుదలవును గాక. నేను ఈ యొక్క గ్రౌండ్లోకి 1,00,000 మంది దేవదూతలు విడుదల చేస్తున్నాను. 4 దిశల దురాత్మ సంబంధమైన చీకటి శక్తుల క్రియలను నేను యేసుక్రీస్తు నామములో కట్టి లయపరుస్తున్నాను. ఆదియు అంతము మరి నడిపించండి. నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో నన్ను నేను మీ చేతుల్లో ప్రతిష్ఠించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. ఈ మాటను ఒకసారి అందరూ నోట్ చేసుకోండి. అతడు రాజై పరిపాలన చేయును. అతడు రాజై పరిపాలన చేయును. దేవుడు మన జీవితాలలో ఒక శాశ్వతమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి క్రియను జరిగించాలని, ఆయన నిన్ను ఏలాలని, ఆయన ఏలుబడిలో నీవు నేను ఉండాలని, ఆయన సంపూర్ణమైనటువంటి చిత్తములో నీవు నేను అమర్చబడాలని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే, అనాది తన సంకల్పములోనే సృష్టి యావత్తు కలుగక మునిపే, సమస్తము నిర్మించబడక మునిపే, శూన్యముగా ఉన్నప్పుడే నిన్ను నన్ను అనగా పిండముగా రూపింపబడక మునిపే ఆయన కన్నులు చూచాయి గనుకునే ఈరోజు నీవు నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఆమేన్. ఆయన కన్నులు నిన్ను నన్ను చూచాయి. అతడు రాజై పరిపాలించునని రాయబడింది. అతడు రాజై పరిపాలన చేయును. యేసుక్రీస్తు ప్రభు రాజుగా పరిపాలన చేయునని వాక్యంలో చెప్పబడింది. నిజంగా యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో రాజుగా నిలిచి ఉన్నాడా? నా మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఆయన పరిపాలనలో నీ ఉన్నది వాస్తవమేనా? ఆయన ఏలుబడిలో, ఆయన చిత్తములో సంపూర్తిగా అమర్చబడిన వ్యక్తివేనా? ఒకరోజు నా మంచి స్కాలర్, ఒక థియాలజిస్ట్, కొన్ని వేల మందికి బైబిల్ గురించి బోధించే వ్యక్తి, తాను ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడంట. పరిశుద్ధాత్ముడా, నేను నీలాగా ఉండే వ్యక్తిని నేను భూలోకంలో చూడాలి. నీలాగా మాట్లాడుతున్న వ్యక్తిని నేను కలుసుకోవాలి. యేసయ్య, నీలాగా బోధిస్తున్న వ్యక్తిని నేను కలుసుకోవాలి. అంతకంటే ఎక్కువగా నీలాగా గుణగణాలు కలిగిన వ్యక్తిని ఈ భూలోకంలో నేను చూడాలనుకుంటున్నాను. అట్టి వాణిని నాకు చూపించు, లేదా నీవైనా నాకు కనపరుచని కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రార్థన ఆ యొక్క బైబిల్ తత్వవేత్త ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాడు. ఒక రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఓ నా కుమారుడా, ఈరోజు నీ ప్రార్థనకు నేను జవాబు ఇవ్వబోతున్నాను. దేని కొరకైతే ఇన్ని రోజులు నువ్వు అన్వేషించి ప్రార్థించావో, దేని కొరకైతే నా సన్నిధిని నువ్వు వెతికావో, ఆ దాని నిమిత్తమై నేను జవాబును తెచ్చేయబోతున్నాను. నువ్వు లేచి బయలుదేరని చెప్పాడట. ఇక ఈ హృదయానికి ఆనందానికి అంతు లేదు. అమ్మో, ఈ రోజు నేను యేసులాగా ఉండే వ్యక్తిని కలుసుకోబోతున్నాను, యేసులాగా మాట్లాడే వ్యక్తిని కలుసుకోబోతున్నాను, యేసులాగా బోధించే వ్యక్తిని కలుసుకోబోతున్నాను, యేసులాగా గుణగణాల వ్యక్తిని కలుసుకోబోతున్నానని త్వరగా రెడీ అయ్యి కారు తీసుకొని మెయిన్ రోడ్లోకి వచ్చాడు.
పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నట్ట, GPS ఆన్ చేస్తే లెఫ్ట్, రైట్, గో టర్న్, బ్యాక్ సైడ్ అని ఎలాగ చెప్తుందో అలాగ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దైవజనుడికి బోధించడం ప్రారంభించాడు. మలుపు తిరుగు, అటువైపు వెళ్ళు, రైట్ లెక్ వెళ్ళు, ఆ సందులోకి వెళ్ళు, చివరికి వెళ్ళు అని చెప్తూ 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 వచ్చాడు. ఈ దైవజనుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ స్వరాన్ని విని వెంటనే తాను ఎక్కడికే చెప్పాడో అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ ఒక దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడంట, ఆగు, ఈ చివరి మలుపులోకి వెళ్ళు, అక్కడ నేను చూపించే వ్యక్తి నీకు జవాబును దయచేయబోతున్నాడు, సిద్ధపడి వెళ్ళు అన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీకు జవాబును దయచేయబోతున్నాడు, వెళ్ళు అని అన్నాడు. ఇక వెంటనే ఈ వ్యక్తి ఆనందం పట్టలేక పరిగెత్తుకుంటూ వెళ్తే ఒక చర్చి గుడి దగ్గర ఒక ముదుముసలి, ఒళ్ళంతా మాసిపోయిన బట్టలు, అంతకంటే చెదిరిపోయిన జుట్టు, పైపెచ్చు అతను స్నానం చేసి చాలా రోజులైనట్టుంది, అంతటి దుర్గంధం కలిగిన వ్యక్తి ఆ గుడి మెట్ల దగ్గర కూర్చొని ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడట, నేను చెప్పాను కదా ఒక వ్యక్తిని నీ కనపరుస్తానని, ఆ వ్యక్తి అతడే, నీ వెళ్ళి అతనితో కలుసుకోనగానే ఈ వ్యక్తి అంటున్నాడు, ప్రభువా, నీవు కనపరిచే వ్యక్తి ఇలా ఉంటాడా? నువ్వు కనపరిచే వ్యక్తి ఇంత బీదగా ఉంటాడా? నువ్వు కనపరిచే వ్యక్తి ఇంత దుర్గంధంగా ఉంటాడా? నేను నమ్మలేను ప్రభువా, ఇది నిజమేనా అని అంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడట, విశ్వసించువాడు కలవరపడడు, నీ వెళ్ళు అని అన్నాడు. ఈ వెంటనే ఈ వ్యక్తి ఆ యొక్క ముదుముసల దగ్గరకు వచ్చి, చర్చి గుడిమెట్ల దగ్గర కూర్చున్న వ్యక్తి దగ్గరకు వచ్చి, అయ్యా, మీకు దేవుని పేరట వందనాలు, ప్రైజ్ ద లార్డ్ అని అన్నాడు. అనగానే ఆ ముదుముసలి ఆ యొక్క దుప్పటును, ఆ కంబల్ని ఇలాగా తీసి, అది మంచుకాలం కదా, ఆ దుప్పటులా చూసి, చాలా కాలమైంది నాకు ప్రైజ్ ద లార్డ్ చెప్పి, దేవునికి స్తోత్రం, దేవుడు నిన్ను దీవించును గాక అని అన్నాడు. నాకు ప్రైజ్ లార్డ్ చెప్పి చాలా కాలమైంది, దేవుడు నిన్ను దీవించును గాక అన్నాడు. అతను అన్నాడు, ఏమి లేదయ్యా, నేను ఒక బైబిల్ కాలేజీలో ఒక వేదాంతిని, కొన్ని ప్రశ్నలు నా హృదయంలో ఉన్నాయి, వాటి కోసం నీ దగ్గరకు వచ్చాను. ఏంటి చెప్పు బాబు అంటే, మొదటి ప్రశ్న, నువ్వు ఇంతటి పేదరికాన్ని అనుభవిస్తున్నావు, ఇంతటి దుర్గంధమైన జీవితాన్ని అనుభవిస్తున్నావు, ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు, ఒక్కసారైనా ఒక్క రోజైనా దేవుని మీద నువ్వు సనగలేదా అని అడిగాడు. దేవుని మీద నువ్వు సనగలేదా అని అంటే ఆ యొక్క భిక్షగాడు, యాచకుడు అంటున్నాడు, అయ్యో నేనా అండి, నా దేవుని మీద ఎన్నడూ ఎప్పుడు సనగలేదు. ఎందుకనంటే ఈ ప్రపంచంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ ఈ యాచకుడి యొక్క పాత్రకు సరిపోరని, యాచకుడి యొక్క జీవితానికి సరిపోరని, నేను మాత్రమే సరిపోతానని ఆయనను ఎంచి ప్రేమించి నాకు ఈ దుర్భరమైన జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితంలో నేను రక్షకునితో కలిసి ఆనందిస్తున్నాను అన్నాడు. ఈ స్కాలర్కి మతిపోయింది. రెండవ ప్రశ్న వేశాడు, అయ్యా, రెండవ ప్రశ్న ఏమిటనంటే, ఇప్పుడు తినడానికి నీకు తిండి లేదు, రొట్టె ముక్కంతా ఎండిపోయింది, మంచి నీళ్ళల్లో అద్దుకొని మరీ తినాల్సిన పరిస్థితి, కానీ ఒక్కసారైనా ఒక్క పూటైనా నా దేవుడు ఎందుకు నన్ను ఆకలితో చంపుతున్నాడు, నా దేవుడు ఎందుకు నన్ను ఈ పస్తులతో పడేస్తున్నాడని దేవుణ్ణి ఎప్పుడైనా నువ్వు సనిగి గొనిగి ఆయన మీద నీవు లేచావా అని అడిగాడట. అడిగితే ఆ భిక్షగాడు తన యొక్క దుప్పటిని ఇదిలించుకొని, ఆ దుమ్మునంతా ఇలాగ ఇదిలించుకొని తాను చెప్తున్నాడు, అయ్యా, నా దేవుడు ఆయనే వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యమైన దేవుడు నాకు జీవాహారం అయి ఉన్నాడు, ఆ జీవాహారం నాలో జీవ ప్రదాత అయి నిలిచి ఉన్నాడు, కాబట్టి నా జీవితానికి సమస్తం ఆయన ఆహారమై ఉన్నాడు. ఆ అక్షయమైన ఆహారం చేత నేను ప్రతిరోజు నా ఆకలిని తీర్చుకుంటున్నాను, నా ఆకలి ప్రతి క్షణము తీర్చబడుతుంది, నా అంత సమృద్ధి కలిగిన వాడు ఈ భూ ప్రపంచములు ఎవరు లేరు అన్నాడు. నా అంత సమృద్ధి కలిగిన వాడు ఈ భూ ప్రపంచములు ఎవరు లేరు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అన్నట్టుగా ఆయన మాట ద్వారా నేను జీవిస్తున్నాను. నాకు ఆకలి శారీరకానికి తప్ప ఆత్మకొక్క రోజు కూడా నాకు ఆకలి లేదు, నేను సమృద్ధి కలిగి పోషించబడుతున్నానని చెప్పాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. మూడవ ప్రశ్న అడిగాడు, అయ్యా, నాకు ఇప్పటికే ఊపిరాడడం లేదు, నా హృదయం అంతా చల్లబడిపోయింది, నువ్వు చెప్తున్న రాజరికమైన జవాబుకు నా శరీరం అంతా నిలువెత్తు నీరసమైపోయింది, మూడవ ప్రశ్న తెగిస్తున్నాను అడగడానికి, దయతో ఆలకించండి అని అన్నాడు. ఆ భిక్షగాడు అంటున్నాడు, అడుగు బాబు, నేను కాదా నీకు చెప్పేది, నాకు తోడయ్యున్న దేవుని ఆత్మ మాత్రమే పలుకుతుంది, మాట్లాడు అన్నాడు. మూడో ప్రశ్న,
ఏమీ లేదండి, ఇంతటి పేదరికాన్ని అనుభవిస్తున్నావు, బంధువులకు దూరం అయిపోయావు, భార్య బిడ్డలకు దూరం అయిపోయావు, సమస్తమును పరిత్యజించావు. అంతకంటే ఎక్కువగా ఈ యొక్క వీధి మూలలో ఎక్కడో ఈ చలికాలంలో విసిరివేయబడినటువంటి ఒక ఎంగిలి ఇస్తరలాగా నువ్వు ఈ మూల కూర్చొని ఉన్నావు. ఇంతటి నీచమైనటువంటి ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నావు. నీకొక్కసారి కూడా నీ బ్రతుకు మీద నీకు విసుగు పుట్టలేదా? నీ బ్రతుకు మీద నీకు ఒక్కసారి కూడా విసుగు పుట్టలేదా అని అంటే ఆ భిక్షగాడు అన్నాడట, అయ్యో ఎవరు చెప్పారండి నేను ఒంటరి వాడినని? ఎవరు చెప్పారు నేను ఒంటరి వాడినని? నాదొక పెద్ద అంతఃపురము. ఈ అంతఃపురములో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నా హృదయ సింహాసనాసనుడై నన్ను ఏలుతున్నాడు. ఆయన ఏలుబడిలో నేనున్నాను. నా యొక్క ఈ అంతఃపురంలో విస్తారమైనటువంటి పనివారు ఉన్నారు. ఆ పనివారు ఎవరో తెలుసా? పంపబడిన సేవకులైన దేవుని ఆత్మలు. నాకు పరిచర్య చేయడానికి అనేక మంది దేవదూతలు భూమి మీదకి వస్తున్నారు, వెళ్తున్నారు. అంతకంటే ఎక్కువగా నా ఈ అంతఃపురంలో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు రారాజై పరిపాలిస్తున్నాడు. నా అంత ఐశ్వర్యవంతుడు ఈ భూలోకములో ఎవరూ లేరు, నేను మాత్రమే ఐశ్వర్యవంతుడి. ఎందుకంటే యేసు నా హృదయ సింహాసనాసనుడై పరిపాలిస్తున్నాడు అన్నాడండి. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసు నా హృదయ సింహాసనుడై పరిపాలిస్తున్నాడు. ఈ స్కాలర్ గుండెలు పగిలిపోయాయి. అయ్యా, నా జీవితంలో ఎప్పుడు నేను సరిగేవాణ్ణి, ఎప్పుడు గొనిగేవాణ్ణి. కానీ ఇంతటి దయనీయమైన పరిస్థితుల్లో కూడా ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావనంటే తాను చెప్పిన ఒకే ఒక మాట, యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిపాలనలో నేను నిలిచి బతుకుతున్నాను. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిపాలనలో నేను నిలబడి బ్రతుకుతున్నాను. అందుకే ఇక్కడ ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, అతడు రాజై పరిపాలన చేయును. యేసు క్రీస్తు ప్రభు రాజై, యేసు క్రీస్తు ప్రభు నీ కుటుంబానికి రాజై, యేసు క్రీస్తు ప్రభు నీ పరిచర్యకు రాజై, యేసు క్రీస్తు ప్రభు నీ యొక్క దర్శనానికి రాజై ఈ రాత్రి పరిపాలన చెయ్యాలి అంటే నీవెవరో నువ్వు గుర్తించాలి. అందుకే వాక్యంలో రాయబడింది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25వ వచనం. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25వ వచనం, 25వ వచనం. ఎందుకనగా ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. మళ్ళా నేను చదువుతున్నాను, గమనించండి అమ్మా. ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25వ వచనంలో శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉండాలి. ఎందుకు ఆయన రాజ్య పరిపాలన చేయాలి అని అంటే 24వ వచనం రాయబడింది, అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవుని రాజ్యాన్ని నీకు నాకు అప్పగించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎందుకు యేసు రాజయ్య పరిపాలిస్తున్నాడంటే సమస్తమైన ఆధిపత్యాన్ని నీకివ్వాలని, సమస్తమైన ఏలుబడిని నీ స్వాధీనంలో ఉంచాలని, శత్రువును నీ పాదాల కింద పీఠముగా ఉంచాలని, నిన్ను ఒక ఏలుబడి చేసే వ్యక్తిగా ఈ భూలోకంలో యేసు చూడాలని నిన్ను నియమించుకుంటే, నీవైతే అయ్యా నేను పేదవాణ్ణి, అయ్యా నేను దరిద్రుణ్ణి, అయ్యా ఈ రాత్రి నా పరిస్థితి ఇలా ఉంది, అయ్యా నా కుటుంబం ఇంత దయనీయంగా ఉంది, అయ్యో నా పిల్లల జీవితంలో ఏ మేలు జరగట్లేదు, నా సేవలో ఏ మేలు జరగట్లేదు, నా జీవితం అంతా శూన్యం అనుకుంటున్నావు. కానీ వాక్యంలో రాయబడిన 24వ వచనంలో ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును నీకు అనుగ్రహించడానికి బలాన్ని కొట్టివేసి అని రాయబడింది. ఇక్కడ ఎవరి బలము? శత్రువు యొక్క బలమంతటి మీద ఈ రాత్రి యేసు నీకు అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. శత్రువు బలమంతటి మీద, శత్రువు యొక్క బలం ఏదైతే నిన్ను బలహీనను చేస్తుందో, శత్రువు ఎక్కడైతే నీ మీద పై చేయి వేశాడో, శత్రువు ఎక్కడైతే నిన్ను పడదోస్తున్నాడు, శత్రువు ఎక్కడైతే అనేకసార్లు నిన్ను కృంగదీస్తున్నాడు, శత్రువు ఎక్కడైతే అనారోగ్య రూపంలో వచ్చి నిన్ను వేధిస్తున్నాడు, శత్రువు నిన్ను అనేక సమయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చి వేధిస్తున్నాడు, శత్రువు అనేక సార్లు నిన్ను అవమానాల ద్వారా వేధిస్తున్నాడు, శత్రువు నిన్ను అనేక సార్లు తన బలాన్ని చూపించడానికి నిన్ను బలహీనుడు చేస్తున్నాడు, అక్కడెల్లా నా యేసు వాడి బలాన్ని కొట్టివేసి సమస్తమైన ఆధిపత్యం కింద ఆయన నిన్నుంచి నీ జీవితంలో రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. చచ్చు చప్పట్లు కాదు, యేసయ్యకి రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు చెప్పాల్సింది, శాతాను నీ బలం నా జీవితంలో కొట్టివేయబడింది, శాతాను నువ్వు ఓడిపోయావు, శాతాను నీకు నా మీద అధికారం లేదు, ఎందుకంటే నా యేసు నీ బలాన్ని నీ అధికారాన్ని కొట్టివేసి నాకు సమస్తమైన ఆధిపత్యాన్ని అధికారాన్ని యేసు క్రీస్తు ద్వారా నేను పొంది ఉన్నానని నువ్వు చెప్పాలి. నువ్వెవరో మొదట నీకు అర్థం అవ్వాలి. 2 దానియేలు గ్రంథం
దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. 2వ అధ్యాయం 44వ వచనం. ఒకరు మైక్ తీసుకొని చదివి సహాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం చదువు తల్లి. పరలోకమందున్న దేవుడు ఒక్క రాజ్యమును స్థాపించును. ఈ మాట నోట్ చేసుకోండి. దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము పొందిన వానికే గాని మరెవ్వరికి చెందదు. పొందిన వారికే గాని. ఈ రాజ్య పరిపాలన ఎవరికి ఇవ్వబడుతుందంటే పొందిన వారికి. ఎవరు పొందుకుంటారంటే ఆయన రక్తము చేత కడగబడిన వారు, ఆయన పిలుపుకు లోబడి సేవ చేసేవాళ్ళు, ఆయన కొరకు సంపూర్తిగా జీవితాన్ని అప్పగించుకునే వాళ్ళు. అంతకంటే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో, నా పరిచర్యలో కేంద్ర బిందువు అయి ఉన్నాడని ఆయన శిరస్సుగా చేసుకుని నడిచేవాళ్ళు. ఆయన రాజ్యం ఎన్నటికీ లయము కాదు, అది శాశ్వతమైన రాజ్యం. ద కింగ్డమ్ ఆఫ్ డ్యూరబిలిటీ అని రాయబడింది. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం. ఈ రాజ్యం ఎవరికంటే పొందిన వారికే కాదు. ఈ రాత్రి నువ్వు పొంది ఉన్న వారి జాబితాలో ఉన్నావా లేదో ఒకసారి ఆలోచించు. శాతానుడు చాలా సార్లు నువ్వేం పొందుకొని ఉన్నావు ఈ లోకంలో. శాతానుడు చాలా సార్లు నీతో చెప్పే మాట, అయ్యో నీ జీవితంలో ఏమీ లేనివాడిగా మిగిలిపోతున్నావు, అయ్యో నీ జీవితంలో పిలుపుని నమ్ముకొని వచ్చావు, అయ్యో నువ్వు కుటుంబాన్ని యేసు కొరకు అప్పగించావు, అయ్యో నీ పిల్లల్ని దేవుని పెంపకంలో పెంచుతున్నావు, అయ్యో నీ పిల్లల్ని దేవుని కోసం జీవింపజేస్తున్నావు, నీకేమీ కలగట్లేదే. భక్తిహీనులకైతే అన్నీ కలుగుతున్నాయి, అటు ఇటుగా ఉండే వాళ్ళకైతే అన్నీ సమకూర్చబడుతున్నాయి, మరి నీకేం లేదని చాలా సార్లు నువ్వు చింతిస్తున్నావు. ఈ రాత్రి యేసు రాజై నిన్ను పరిపాలించాలి అనంటే నువ్వు పొందిన వ్యక్తి జాబితాలో ఉండబోతున్నావు. ఈ రాత్రి ఏది నువ్వు పొందుకోలేకపోతున్నావో, ఏది ఇప్పటి వరకు తాకి చూడలేకపోతున్నావో, ఏది నీ జీవితంలో శాశ్వతమైనటువంటి రాజ్యములేక అడుగు పెట్టలేక చాలాసార్లు బలహీనతల చేత వెనకడుగు వేసి వచ్చేస్తున్నావో, వాటన్నిటిలో ఈ రోజు నా దేవుడు నీకు జై జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. వాటన్నిటిలో పొందిన వానికే గాని మరెవరికి ఆ రాజ్యము అనుగ్రహించబడదు. ఈ రాత్రి నువ్వు పొందిన వారి జాబితాలో ఉండాలన్న యేసు కోరుకుంటున్నాడు. మొదటి నీకు సమస్తమైన ఆధిపత్యాన్ని ఇవ్వడానికి, శత్రు బలాన్ని కొట్టివేసి నీకు రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. 2, పొందిన జాబితాల నుంచి తన రక్తం చేత కడగబడి ఏదైతే ఇప్పటిదాకా నువ్వు పొందుకోలేక అనగా నువ్వు చూడలేకపోతున్నావో అట్టి వాటిని రాత్రి తాకి చూడగలిగిన ఆశీర్వాదం కలిగిన సేవకుడుగా, సేవకురాలుగా, విశ్వాసిగా నువ్వు జీవించబోతున్నావు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి. 3వది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 28వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 28వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 28వ వచనం. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు స్వర్గములో, అమ్మమ్మ నేను చదువుతున్నాను తల్లి, దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమునకు లోపరిచిన దేవునికి తానే లోబడును. సర్వమునకు సర్వస్వము లోబడిన క్రీస్తు. సర్వము దేవుని అధికారములో ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు సర్వము నీ జీవితములో ఉండి సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు నీకు సమస్తాన్ని ఇవ్వడానికి తాను ఏమీ లేనివాడుగా ఈ భూలోకానికి వచ్చాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు నీ కొరకు పంపించబడ్డాడంటే ఆయన దరిద్రుడై ఉండి తా దారిద్ర్యము వలన నీవు నేను ధనవంతులు కావాలని ఆయన మీ నిమిత్తము దరిద్రుడైన రాయబడింది. ఆయన ధనవంతుడై ఉండి నీ నా దారిద్ర్యత వలన యేసుక్రీస్తు ప్రభు నీ నా దారిద్ర్యతను తీసుకున్నాడు. సమస్తము నీకు అనుగ్రహించాలని, సర్వము ఇముడి ఉన్న క్రీస్తు నీ జీవితంలో నడవాలని, అంతకంటే ఎక్కువగా సర్వములో సర్వముకు నిమిత్తము కుమారుడు తనకు సమస్తము లోపరిచి తండ్రికి లోబడిన యేసు ఈ రాత్రి నువ్వు లోబడే వ్యక్తిగా ఉండాలని యేసు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఎవరికి రాజ్య పరిపాలన ఇవ్వబడుతుందంటే లోబడిన వారికి. లోబడిన వారికే సర్వములో సర్వమగు క్రీస్తు యొక్క మహిమ ఇవ్వబడుతుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్నని నిమ్ము. నిజంగా నువ్వు క్రీస్తుకు సంపూర్తిగా లోబడగలుగుతున్నావా? నీ ఆలోచనలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ప్రార్థనా జీవితంలో, నీ వాక్యపు జీవితంలో, నీ ఒంటరి జీవితంలో, నీ రహస్య జీవితంలో ఎక్కడ నువ్వు సంపూర్ణంగా దేవునికి లోబడలేకపోతున్నావో ఈ రాత్రి లోబడు. జస్ట్ గో అండ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ అండ్ బిఫోర్ ద లార్డ్. Without the submission you shall not the prosperity through your life. నువ్వు సమర్పించుకోకుండా, సరిదిద్దుకోకుండా, అంతకంటే నువ్వు లోబడకుండా ఈ రాత్రి దేవుని మహిమను చూడలేవు. యేసు రాజైందిని పరిపాలించాలంటే,
యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆధిపత్యం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యము పొందిన వారికే కానీ మరి ఎవరికి అనుగ్రహించబడినటువంటి వాక్యం నీ జీవితంలో సశరీరంగా నెరవేర్చబడి దీవించినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలంటే మొదట నువ్వు క్రీస్తుకు సంపూర్తిగా లోబడాలి. కొట్టండి చప్పట్ల గట్టిగా, ఈ రాత్రి యేసుకు లోబడాలి. జస్ట్ గో అండ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ అండ్ బిఫోర్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. అందుకే వాక్యం రాయబడింది. అనగా మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధికి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచునని రాయబడింది. తన నిత్య మహిమకు దేవుడిని పిలిచాడయ్యా నువ్వు లోబడాలని. తన నిత్య మహిమకు దేవుడిని పిలిచాడు నువ్వు సంపూర్తిగా జీవితాన్ని అప్పగించాలని. తన నిత్య మహిమకు దేవుడిని పిలిచాడు ఈ రాత్రి నువ్వు సజీవంగా దేవునికి ఉన్న పాటుగా అప్పగించుకోవాలని. అప్పగించబడిన వారికి, లోబడిన వారికి, విధేయులైన వారికి, అనగా సమస్త అనుకున్న వారికి ఈ రాత్రి యేసు రాజై పరిపాలన చేయబోతున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా, యేసు రాజై పరిపాలన చేయబోతున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. అతడు రాజై పరిపాలన చేయును అని రాయబడి. అతడు రాజై, యేసు రాజై పరిపాలన చేస్తాడు. ఎవరిలో పరిపాలన చేస్తాడంటే సమస్తమైన అధికారాన్ని యేసుకు జీవితాన్ని అప్పగించిన వారికి, 2 పొందిన వారికే గాని మరి తరువాత లోబడిన వారికే గాని ఇంకెవరు కూడా రాజ్య పరిపాలన అందదు. ఈ రాత్రి అట్టి జాబితాలను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి జాబితాలను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది కేవలం యేసు రాజై పరిపాలించబడాలనుకున్న వ్యక్తి జీవితంలో దేవుడిస్తున్న మొదటి ఆధిక్యత. కొట్టండి చప్పట్లు గట్టిగా, మొదటి ఆధిక్యత. రెండవ ఆధిక్యత నేను చెప్పాలనుకుంటున్నాను. రెండవ ఆధిక్యత చాలా చాలా ప్రాముఖ్యమైనది. అనగా ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం మధ్య భాగంలో, నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. పరిపాలన నీలో చెయ్యాలంటే మొదట ఆ వ్యక్తి నీలో జన్మించాలి. నిన్నే యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాజ్య పరిపాలన నీలో జరగాలి అంటే మొదట ఆయన నీలో పుట్టాలి లేదా నీలో జన్మించాలి. ఆయన యొక్క నివాసం మొదట నీలో ఏర్పడాలి. ఆయన నివాసం నీలో ఏర్పడకుండా నీలో పరిపాలన జరగదు. ఆమేన్. నీ పిల్లోడు స్కూల్లో చేరకుండా చదవడం సాధ్యమేనా? నీ పిల్లోడు చదవకుండా లేదా స్కూల్లో హాల్ టికెట్ తీసుకోకుండా ఆ సంవత్సరం పబ్లిక్ ఎగ్జామ్ రాయడం సాధ్యమేనా? సరిగ్గా నీ జీవితంలో కూడా ఇదే. యేసు నిన్ను పరిపాలించాలనంటే మొదట ఆయన నీలో జన్మించి ఉండాలి, నీకు ఆయన నివాసమై ఉండాలి, ఆయన యొక్క స్వాధీనంలో నీ ఉండాలి. ఆమేన్. ఆయన స్వాధీనంలో నువ్వు ఉండాలంటే మొదట నువ్వు ఏమై ఉన్నావో రెండవసారి గుర్తించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకొకసారి చెప్పండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. ఈ రాత్రి అందరూ నా వైపు ఒకసారి చూడండి. నీవు నేను ఒక ఎండిపోయిన నిర్జలమైన మైదానం అనుకుందాం. నీవు నేను ఎండిపోయిన ఒక నిర్జలమైన మైదానం అనుకుందాం. ఈ మైదానంలో ఏ మొక్క కూడా మొలవదు. ఈ మైదానంలో ఏ యొక్క పరిస్థితి కూడా అక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. మీకు ఒక మాట నేను గుర్తు చేస్తాను. సౌలు ఆ యొక్క గిల్బోవ పర్వతాలలో చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే అక్కడ ఆయన హత్య చేయబడ్డాడు లేదా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నటువంటి ఈ యొక్క గిల్బోవ పర్వతాలు సరిగ్గా ఆ యొక్క సౌలు రాజు చనిపోయినటువంటి ప్రదేశానికి దగ్గరగా ఉన్నాయి. ఒక రోజున అంతఃపురంలో దావీదు ఉన్నప్పుడు, దావీదు పరిపాలన జరుగుతుంది. ఆ సమయంలో ఒక సైనికుడు పరిగెత్తుకొని వచ్చి, అయ్యా సౌలు ఇప్పుడే ఆ గిల్బోవ పర్వతాల దగ్గర చనిపోయాడు, మేము ఇప్పుడే ఆ శవాన్ని చూసి వచ్చాం అని అన్నాడు. వెంటనే దావీదు అన్నాడు, గిల్బోవ పర్వతాలారా, ఏక నుండి మీలో మంచైనను వర్షమైనను పడకుండును గాక అని అన్నాడు. From this day I declare, without the snow and without the rain you shall not receive. ఏక నుంచి నీలో మంచైనను వర్షమైనను పడదు గిల్బోవ పర్వతాలారా అని అన్నాడు. ఆ మాట చదవండి నాతో పాటు ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం. మీరు బైబిల్ తీరు, నాకు తెలుసు, నేనే చదువుతా, మీరు తీరుగా నేను చదువుతా. 2వ రాజుల గ్రంథం అనగా 1వ అధ్యాయం 21వ వచనం. గిల్బోవ పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవునుగాక. సౌలు అన్నాడు ఈ మాట, దావీదు అన్నాడు.
సౌలు చనిపోయినటువంటి ఆ కొండలను చూచి దావీదు ఎప్పుడైతే ఆ మాట పలికాడో, ఇప్పటికి స్టిల్ నౌ, ఈ రోజుకు కూడా ఆ గిల్బోవ పర్వతాలలో మంచు పడనే పడదు. ఆమేన్. ఆ గిల్బోవ పర్వతాల్లో ఒక్క మొక్క కూడా మొలవట్లేదు. ఆ గిల్బోవ పర్వతాల చుట్టూ ఎక్కడ కూడా పంట పైరు గాని, పచ్చని ప్రదేశం గాని లేనే లేదు. చాలా మంది జియాలిస్టులు, చాలా మంది వ్యవసాయతులు, ఇశ్రాయేలుకి వ్యవసాయతులు చాలా మంది వెళ్ళి ఆ గిల్బోవ పర్వతాల దగ్గర పరిశోధన చేసి ఎన్నో మొక్కలు నాటారు. కానీ నాటిన మరనాడే మొక్కలు చనిపోవడం ప్రారంభించబడ్డాయి. నాటిన మరనాడే ఆ మొక్కలు ఎండిపోయి వాడిపోవడం ప్రారంభించాయి. ఆర్టిఫిషియల్ మొక్కల్లాగా వాడిపోవడం ప్రారంభించబడ్డాయి. ఏమిటని చరిత్రను కాస్త పరిశోధించి చూస్తే వారికి అర్థమైంది ఏంటంటే, గిల్బోవ పర్వతాలకు దావీదు ఒక శాపాన్ని పెట్టాడు. చాలాసార్లు నీ నోటితో నువ్వు అనేకమైన శాపాలు పెట్టుకున్నావు. ఈ రాత్రి నువ్వు ఒక మైదానం అనుకో, ఈ రాత్రి నీ పరిచర్య ఒక మైదానం అనుకో, ఈ రాత్రి మనం చేస్తున్న ఒక సేవ ఒక నిర్జలమైన మైదానం అనుకో. ఆ మైదానంలో నీవు నేను మొలిపింపబడలేకపోవడానికి ఒక కారణం ఉంది. ఎవరో నిన్ను వేధించారు, శపించారు. ఆదాము శాపం మొదటి నిన్ను ఏలితే, రెండోది నీ నోటి వలన కలిగిన శాపం నిన్ను ఏలింది. నా మాట నీకు లోతుగా అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. నా మాటలు నీకు లోతుగా అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. చాలాసార్లు నీ నోటితో పలుకున్నావు, నేను ఎక్కడ సేవ చేస్తాను, నా కుటుంబం ఎక్కడ బాగుపడుతుంది, నా పిల్లలు ఎక్కడ చదువుతారు, నా కుటుంబం ఎలా ముందుకు వెళ్తుంది, నేను ఎలాగ ఇబ్బందుల నుంచి బయటపడతాను, నేను ఎలాగ ఈ అప్పులు తీర్చగలని చాలా సార్లు నీకు నీవుగా పలుకొని శాపాలను కొని తెచ్చుకున్నావు. The many times you spoke through your mouth, you have to fencing surrounding as the curses, as a curses. శపితమైనటువంటి అనుభవాలను చుట్టూ వేసుకున్నావు కనుకనే ఏది నీలో మొలవలేకపోతున్నది. నీకు లోతుగా ఈ మాట అర్థం అవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కోరుకుంటున్నాడు. నిన్నే ఈ రాత్రి లోతుగా ఈ మాట నీలో నాటుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఇక్కడ ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 10-15వ వచనం రాయబడింది. ఇదిగో నేను భూమి మీద, అనగా దావీదు తరములో నుంచి, దావీదు వంశంలో నుంచి నేను చిగురు అనేటువంటి ఒక వ్యక్తిని మొలిపింప చేయబోతున్నాను. ఈ రాత్రి యేసు నీలో మొలిస్తే నీ జీవితం ఈ రోజు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసు నీలో మొలవాలి, యేసు నీలో జనించాలి. యేసు క్రీస్తు ప్రభు నీ జీవితానికి ఒక మొలిపింపేటువంటి కేంద్ర బిందువై ఉండాలి. నువ్వు ఈ రాత్రి గిల్బోవ పర్వతమా, భయపడద్దు. ఈ రాత్రి ఎండిపోయిన మైదానాలకు నీ జీవితం ఉందా, దిగులు పడద్దు. ఈ రాత్రి నీ పిల్లలంతా కూడా నిరీక్షణకు ఆధారం లేకుండా, ఉద్యోగాలు లేకుండా సతమతం అయిపోతున్నారా, నువ్వు నిరాశ పడవద్దు. ఒకవేళ నువ్వు గొడ్డుబో జీవితానికి అలవాటైపోయి అనేక నువ్వు చూసిన వాళ్ళందరూ పిల్లలు లేరని చాలాసార్లు ఒక ప్రశ్నార్థకంగా నీ జీవితం మిగిలిపోయే ఉండొచ్చు. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో మైదానం నిలబడి ఉన్నావో అక్కడ ఈ రాత్రి యేసు చిగురై నిన్ను మొలిపించబోతున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. యేసు నిన్ను చిగురై, మొలిపింపబడలేని జీవితాలు, ఎండిపోయిన జీవితాలు, నిర్జలమైన జీవితాలు, చిన్నగా చిరునామాకు అనగా నోచుకోలేని జీవితాలు. మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ దైవజనులని యేసుబాబు గారు ఓ మాట చెప్తా అన్నారు. దైవజనులు ఏమన్నారంటే, ఒకప్పుడు నిరీక్షణకు ఆధారం లేని జీవితం, చిరునామాకు ఆధారం లేని జీవితం, అయ్యో నా పరిచయం చూస్తే చాలా మంది ప్రశ్నించిన జీవితం. అవును బిడ్డ, ఎక్కడైతే నువ్వు ప్రశ్నించబడ్డావో అక్కడ యేసు నిన్ను మొలిపించబోతున్నాడు. ఎక్కడ నువ్వు నిరీక్షణకు ఆధారం లేకుండా సేవ చేశావో అక్కడ దేవుడు నిన్ను మొలిపింపగలిగిన సేవను చేయించబోతున్నాడు. ఎక్కడ నువ్వు నిరీక్షణకు ఆధారం లేకుండా ఓడిపోయినట్టు కనబడ్డావో అక్కడ యేసు నిన్ను విజయముతో నిలపబోతున్నాడు. యేసు నిన్ను మొలిపింపబోతున్నాడు. ఈ రాత్రి భయపడకు. దావీదులో నుండి నీతో అనే వ్యక్తిని నీలో జీవితంలోకి పంపించి నువ్వు మొలిపింపబడబోతున్నావు. యేసు నీలో అద్భుతాలు చేయబోతున్నాడు. మైదానమైన నిన్ను ఈ రాత్రి యేసు వాడుకోబోతున్నాడు. మైదానమైన పరిచర్యలో ఆయన నీతనే విత్తనాలు వేసి, వాక్యమైన విత్తనాలు వేసి, అభిషేకమైన విత్తనాలు వేసి నిన్ను మొలిపించి ఉద్యానవనం లాగా మార్చబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. యేసు నిన్నొక ఉద్యానవనంగా యేసు చేయబోతున్నాడు. రెండవ విషయం, హెస్కేలు గ్రంథం 17వ అధ్యాయం 17. హెస్కేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. హెస్కేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. ఏమ్మా, దాని కొమ్మల మీద అవి దాగును. నేనే చదువుతా తల్లి. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనది గాను, నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయువాడుననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్టు, ఎండిన చెట్టు వికసించినట్లు చేయువాడుననియు, భూమి మీద నుండి సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేనే ఈ మాటను నేను సెలవిచ్చి నెరవేర్చబోతున్నాను. ఆమేన్. ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ఆయన మొలిపించి నిన్ను నాటబోతున్నాడు దేవుడు.
ఎందుకు నాటబోతున్నాడనంటే 22వ వచనంలో రాయబడింది, ఒక ఎత్తైన పర్వతం మీద ఒక చిన్న దేవదారు వృక్షపు మొలకను తీసుకొచ్చి నాటాడట. అది నాటితే అది శాఖోపశాఖలుగా విస్తరించింది. బిడా, ఈ వాక్యం చదువుతున్న నీ జీవితంలో ఘనమైన చెట్లు కొన్ని ఉన్నాయి, కొన్ని నీచమైన చెట్లు ఉన్నాయి, కొన్నేమో పచ్చని చెట్లు ఉన్నాయి, కొన్ని వాడిపోయే చెట్లు ఉన్నాయి. ఈ రాత్రి యేసు నీ జీవితంలో మొలిపిస్తే, యేసు నిన్ను అనగా తన నీతి అనేటువంటి శక్తి చేత నీ జీవితంలో ఆయన్ని నాటితే నువ్వు ఎలా ఉంటావో నేను చెప్తాను. ఒక రోజున దైవజనులైనటువంటి యేసుబాబు గారు నేను ఇద్దరం కలిసి ఓ ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళాం. అది సరిగ్గా కాళహస్తి దగ్గర ప్రాంతం. ఆ పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆ రోజున దైవజనుడు ఓ వాక్యం చెప్తుంటే ఉన్నట్టుగుండి పరిశుద్ధాత్మ దేవుడు ఒక దైవజనుడితో మాట్లాడాడు. ఆ దైవజనుడు నా దగ్గరకు వచ్చి నాతో ఒక మాట అన్నాడు, అయ్యా నేను సేవ చేయాలనుకుంటున్నాను అని అన్నాడు. నేను అన్నాను, చాలా మంచిదండి, మంచి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏడవడం ప్రారంభించాడు. ఎందుకు ఏడుస్తున్నారండి, ఏంటండి ఇంత ఇలా ఏడుస్తున్నారంటే అతను అన్నాడు, అయ్యా నన్ను ఒక ఆమె చూసి నీది టమోటా చెట్టు లాంటి పరిచర్య నిందయ్యా. ఏమన్నదట? టమోటా చెట్టు లాంటి పరిచర్య నీది అని అన్నదట. మీకు అర్థం కాదు, ఎందుకంటే మీరు స్కాలర్లు కదా, మీకు అర్థం కాదు. నేను పల్లెటూరులో పుట్టే కాబట్టి నాకు అర్థం అవుతుంది. టొమాటో లాంటి పరిచర్య ఏంటంటే, టొమాటో చెట్టు వేసినప్పుడు అది ఏపుగా ఎగగాస్తుంది, కేవలము 3 నెలలు మాత్రమే ఆ చెట్టు కాస్తుంది. ఆమేన్. ఆ తర్వాత మిగిలిన 9 నెలలు అది కాపుగా ఇది పికిలించబడి పారవేయబడ్డానికే పనికొస్తుంది. నీది అటువంటి పరిచర్య, నీది టమోటో చెట్టు లాంటి పరిచర్య. నువ్వు బాగా ఇప్పుడు ఫలిస్తున్నావు, బాగా నువ్వు దేవుని కొరకు పరిచర్య చేస్తున్నావు, అది కొద్ది రోజులే చూడు అని ఓ పాస్టర్ గారు అతని యొక్క పరిచర్యను చూసి నిందించాడట. ఆ వ్యక్తి నాతో అన్నాడు, ఈరోజు దైవజనులు చెప్పిన మాట నువ్వు విన్నావు కదా, ఆ మాటను విశ్వసించండి అన్న. అయ్యా మణిబాబు గారు ఇంకొక మాట చెప్పాలన్నాడు. చెప్పండి అన్న. ఆ వ్యక్తి నాతో అంటూ నీది టమోటో చెట్టు లాంటి పరిచర్య, నాది చింత చెట్టు లాంటి పరిచర్య అన్నాడు. మీకు అది కూడా అర్థం కాదు. ఏమండి డానియల్ గారు, అది కూడా అర్థం కాదు. దానికి వివరణ నేనే చెప్తాను. ఈ చింత చెట్టు లాంటి పరిచర్య అంటే ఏంటంటే, ఇది 1 సంవత్సరం కాపు కాస్తే ఆ సంవత్సరం వరకు కాపు కాస్తూనే ఉంటుంది. ఆమేన్. నా పరిచర్య అటువంటిదయ్యా. ఎందుకంటే టొమాటో చెట్టు లాంటి పరిచర్య కాదు, నీకులాగా చిన్న పరిచర్య కాదు, నాది ఒక చింత చెట్టు లాంటి పరిచర్య, ఎప్పుడు కాపు కాస్తానే ఉంటాను నేను అని అన్నాడు. ఆ 2 మాటలు పట్టుకొని ఆ వ్యక్తి ఏడుస్తూ నాతో చెప్పాడు, ఏమనంటే, అయ్యా నన్ను చెట్లతో పోల్చి ఈ మనుషులు తిట్టారయ్యని. ఈ రాత్రి చాలా మంది అవమానించబడినటువంటి వారు ఇక్కడ ఉన్నారు, నిందించబడిన వారు ఇక్కడ ఉన్నారు, అవమానాల మధ్యలో నడిచిన వారు ఇక్కడ ఉన్నారు, అంతకంటే ఎక్కువగా నిరీక్షణకు ఆధారం లేని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. చాలా మంది శూన్యములో సమస్తాన్ని పలుకుతున్నా ఇంకా నిర్జీవమైన వాటిలో జీవప్రదాతని యేసు యొక్క ప్రత్యక్షత చూడని వారు ఈ రాత్రి ఇక్కడ కూర్చొని ఉన్నారు. భయపడకు, దేవుని వాక్యం చెప్తుంది ఏమనో తెలుసా? ఇదిగో ఘనమైన చెట్టును నీచమైన చెట్టుగా, నీచమైన చెట్టును ఘనమైన చెట్టుగా, పచ్చని చెట్టును వాడిపోయే చెట్టుగా, వాడిపోయిన చెట్టును తిరిగి మళ్ళా పచ్చని చెట్టుగా చేయగలిగిన ఏకైక దేవుడు నేనే అన్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. భూమి మీదుండు సకల చెట్లకు, భూమి మీదుండే సకల పరిచర్యలకు దేవుడు తెలియచేస్తాడు నీ పరిచర్య గురించి. భయపడుకో. ఈ రాత్రి ఎండిన పరిచర్య యేసు నీలో మొలిపింప చేయబోతున్నాడు. ఒకవేళ నువ్వు వికసించలేని పరిచర్య చేస్తున్నావా, యేసు నిన్ను వికసింప చేయబోతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో విశాలతలకు వెళ్ళబోతున్నావా, యేసు నిన్ను విశాలతలకు తీసుకెళ్ళబోతున్నాడు. ఇంకా నువ్వు ఇరుకుల మధ్యలో నలిగిపోతున్నావా, నీ ఇరుకుల నుంచి విశాలతలకు దేవుడు తీసుకుపోతున్నాడు. ఇంకా నువ్వు నీచమైనటువంటి పరిచర్యలో ఉంటున్నావా, దేవుడు నిన్ను ఘనమైన పరిచర్యగా చేయబోతున్నాడు. ఒకవేళ అందరి చుట్టూ నువ్వు ఎండిపోయినట్టు కనబడుతున్నావా, ఎండిన చెట్టును దేవుడి రాత్రి వికసించే జీవితంగా చేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నా యేసు ఈ రాత్రి నిన్ను మొలిపించడమే కాదు, నిన్ను నాటి విస్తరింప చేయబోతున్నాడు. ఆ నీతి అయినటువంటి చిగురు కలిగిన యేసు నీ జీవితంలోకి వస్తే నువ్వు మొలిపించబడతావు, నువ్వు నాటింపబడి అభివృద్ధి చెందుతావు. ఎందుకు బాధపడుతున్నావు? అందుకే ఆ వాక్యంలో రాయబడింది అక్కడ ఏమన్నా తెలుసా? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో నీతి అనే చిగురును నేను పుట్టించదను. ఆయన మొదట మొలిపిస్తే జీవితాలు ఎలా ఉంటాయో చూశారు. రెండోది ఆయన నాటితే జీవితాలు ఎలా ఉంటాయో చూశారు. ఆ నీతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నిన్ను నాటునుగాక. ఆమేన్. ఎండిన మైదానంలో నువ్వు అనగా వికసించలేని పరిచర్య మధ్యలో వికసించే పరిచర్య చేయుదువుగాక. ఎండిన నీలో దేవుడు అనగా నిన్ను దేవుడు విశాలమైనటువంటి అభివృద్ధి కలిగిన పరిచర్యగా దేవుడు చేయునుగాక.
గాక, అంతకంటే ఎక్కువగా నీచమైన నిన్ను ఘనమైన వ్యక్తిగా చేయును గాక, అంతకంటే నిర్జీవమైన వ్యక్తిని ఈ రాత్రి యేసు జీవము కలిగిన వ్యక్తిగా ఆయన నిన్ను మార్చబోతున్నాడు. భయపడుకో, భయపడుకో. మూడో విషయం చూడండి, చాలా ప్రత్యేకమైనది. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. నేను గట్టిగా చదువుతాను. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి గోడను బాగు చేసి పోయిన చోట్లను బాగు చేసేదను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి అనగా పోయిన చోటల్లా బాగు చేయబోతున్నాడు. ఆమేన్. మొదట ఆయన మొలిపింప చేయబోతున్నాడు, 2 నాటిందని విశాలపరచబోతున్నాడు, 3వది పోయిన చోటల్లా అనగా నశించిన చోటల్లా నేను బాగు చేయబోతున్నాడు. పడిపోయిన దావీదు గుడారని దేవుడు లేవనెత్తాలని కోరుకున్నాడు. పడిపోయిన దావీదు గుడారం మీకు లేదనుకున్నారు అందరూ. కానీ పడిపోయిన దావీదు గుడారములో నుంచి, శిథిలమైనటువంటి ఆ గుడారములో నుంచి మర్త్యతను అమర్త్యతను ధరించుకున్నట్టుగా, క్షయత అక్షయతను ధరించుకున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు అనగా ప్రత్యక్షతమైన గుడారాన్ని భూలోకానికి తీసుకొచ్చాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. దావీదు గుడారమేమో పడిపోయింది అనుకున్నారు ప్రజలందరూ, కానీ పరలోక దేవుడు అనుకున్నాడు, ఒక ప్రత్యక్షపు గుడారానికి నమూనా అయిన యేసును నీ జీవితంలో తీసుకొస్తా. ఆమేన్. ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. పడిపోయిన జీవితాలు యేసుకు కావాలి. పడిపోయిన జీవితాలు, బీటల బారిన జీవితాలు, ఓడిపోయిన జీవితాలు, బద్దలైపోయిన జీవితాలు. గోడలన్నీ కూడా బద్దలైపోయాయని రాయబడి ఉంది అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో అయితే. ఎవ్రీ వాల్ హ్యాస్ క్రాక్డ్. ప్రతి గోడ పగిలినట్టే కనబడుతుంది. చాలాసార్లు నువ్వు అనేకమైనటువంటి నిర్మాణాత్మకమైన ఊహా సౌందర్యపు గోడలు నిర్మించుకుంటుంటావు. అది ఒకవేళ నీ కుటుంబం అనే గోడే కావచ్చు, ఒకవేళ నీ జీవితంలో అందమైనటువంటి సౌందర్యమైన నీ ఊహల లోకమే కావచ్చు, ఒకవేళ నీ జీవితంలో ఎవరికి అందనంత ఎత్తైన ప్రాకారమైనటువంటి ఊహా లోకాన్ని నువ్వు కట్టుకుండొచ్చు. కానీ వాటన్నిటిలో చాలాసార్లు నువ్వు పడద్రోయబడిన అనుభవాన్ని చూస్తుండొచ్చు. వాటిని అందుకోలేక, వాటి ఎద్దకు వెళ్ళలేక, వాటిని తాకి చూడలేక, ఆ యొక్క పడిపోయినటువంటి గోడల్లోకి ప్రవేశించలేక చాలాసార్లు నీవు నిర్జీవతనే ఎదుర్కొంటున్నచ్చు. భయపడకు. దేవుని వాగ్దానం చెప్తుంది అక్కడ ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో, పడిపోయిన చోట్ల. చదువుతల్ల మాట. దాని గోడను ఈ రాత్రి యేసు నిన్ను బాగు చేయబోతున్నాడు. గోడ అనే దగ్గర రౌండప్ చేసి నా పరిచర్య, నా కుటుంబము, నా పిల్లలు అని రాసుకుంది. నా కుటుంబము, నా పిల్లలు, నా దేవుడు బాగు చేయబోతున్నాడు. చెప్పండి నాతో పాటు. నా కుటుంబాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. నా కుటుంబాన్ని నా దేవుడు బాగు చేయబోతున్నాడు. పడిపోయిన గుడారాలు యేసుకు కావాలి. పడిపోయిన గుడారాలలో దేవుడు ఈ రాత్రి ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆ పడిపోయినటువంటి ఆ గుడారం లాంటి జీవితాల్లోకి ఆయన ప్రవేశించి ఆ నీతినటువంటి చిగురు లోనికి వచ్చి మొదట ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే బాగు చేయబడలేకపోతున్నావో ఆ బాగు చేయబడలేని స్థితిలోకి వచ్చి ఆయన నిన్ను బాగు చేయాలని కోరుకుంటున్నాడు. రాత్రి యేసుకునే జీవితాన్ని ఇవ్వగలవా? ఇప్పటిదాకా నువ్వు ప్రయాసపడ్డావు, అందుకే నువ్వు ముందుకు వెళ్ళలేకపోయావు. చాలాసార్లు నీకు నువ్వు లెక్కలు వేసుకొని ఆ నెలంతటి కొరకు జాబితాను సిద్ధం చేసుకుంటావు, ముందుకు వెళ్ళలేకపోతున్నావు. నీ అంతటి నువ్వు ఊహానాత్మకమైనటువంటి ప్రణాళిక వేసుకొని అప్పులు తీర్చాలనుకుంటున్నావు, కానీ అప్పులు తీర్చలేకపోతున్నావు. చాలాసార్లు ఈ సమస్యను అధిగమించడానికి నీ సొంత ప్రయత్నాలు చేసి చేసి ఓడిపోతున్నావు. పడిపోయిన నీ గుడారాన్ని, పడిపోయినటువంటి ప్రతి గోడలను ఈ రాత్రి నా యేసు బాగు చేసి పడిన చోట నేను పతాక స్థాయిలో ఉంచబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. పడిన చోట. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. నీతో కూడా వచ్చువాడు. నువ్వు పడిపోయిన చోటుకున్నావా, నీతో కూడా యేసు రాబోతున్నాడు. ఒకవేళ ఓడిపోయిన ప్రదేశంలో ఉన్నావా, యేసుని ఎదుకు రాబోతున్నాడు. ఒకవేళ కృంగిన ప్రదేశంలో కూర్చొని ఉన్నావా, యేసుని ఎదుకు రాబోతున్నాడు. ఒకవేళ అనారోగ్య స్థితి మధ్యలో కూర్చున్నావా, యేసు వచ్చి నేను స్వస్థపరచబోతున్నాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీతో కూడా వచ్చే దేవుడు నిన్ను పడిన చోట నుంచి లేవనెత్తి నిన్ను బాగు చేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
రాత్రి యేసు నిన్ను మరలా చిగురింపు చేయబోతున్నాడు. నిన్ను తిరిగి మరలా నిర్మించబోతున్నాడు. పడిన చోటల్లా నిన్ను బాగు చేయబోతున్నాడు. ఎండిన నిన్ను వికసింప చేయబోతున్నాడు. అలిసిపోయిన నిన్ను దేవుడు అంతఃపురంలో చేర్చబోతున్నాడు. కృంగిపోయిన నిన్ను కుప్పలో భద్రపరచబోతున్నాడు. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు. నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. యేసయ్యా యేసయ్యా నన్ను నీతిగా నీ కొరకే నడిపించు. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు. నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా 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 అనంత జ్ఞాని. ఓ లా షా లా లా బా లా బా. రాత్రి యేసు మరలా నిన్ను నడిపించబోతున్నాడు. నీవు పోయిన చోట్ల ఆయన నీకు తోడయ్యుండి పడిన నీ గుడారాన్ని కట్టబోతున్నాడు. పడిన నీ చిరునామాని లేవనెత్తబోతున్నాడు. పడిన నిన్ను దేవుడి రాత్రి పతాక స్థాయిలో ఉంచబోతున్నాడు. ఓడిపోవు. నీచమైన కార్యాలెన్నో నిర్భయంగా చేశానయ్యా. స్వచ్ఛమైన రక్తాన్నిచ్చి శుద్ధి చేసినావయ్యా. నీచమైన కార్యాలెన్నో నిర్భయంగా చేశానయ్యా. స్వచ్ఛమైన రక్తాన్నిచ్చి శుద్ధి చేసినావయ్యా. బలహీనుడనో ప్రభువా బలపరచుము ఓ యేసయ్యా. బలహీనుడనో ప్రభువా బలపరచుము ఓ యేసయ్యా. నా పరుగు ముగిసే వరకు నాకు తోడుగా ఉన్నయ్యా. నా పరుగు ముగిసే వరకు నాకు తోడుగా ఉన్నయ్యా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని యేసయ్యా. నా అభిషేకమా అభిషేకమా నా ఆత్మలో యేసయ్యా. మూడు బరిని జీవితంలో చిగుర్లు పుట్టబోతున్నాయి. ఎండిన నీ మైదానములో దేవుడు మొలకలు మొలిపింపబోతున్నాడు. ఇదిగో నిర్జీవమైన నీ జీవితాన్ని దేవుడు జీవపు తోటగా మార్చబోతున్నాడు. ఎండిన నిన్ను వికసింప చేయబోతున్నాడు. నీచమైన నిన్ను ఘనమైన వాడిగా చేయబోతున్నాడు. యేసయ్యా तेरे बेले लेके राना बा యేసయ్యా
నా యేసు ఈరోజు నువ్వు పాడైన చోటు నిన్ను బాగు చేయడమే కాదు, నువ్వు కోల్పోయిన సమస్తాన్ని రాత్రి దేవుడిని చేతికి అప్పగించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసు నీ జీవితంలో సమస్తము అప్పగించబోతున్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. 11వ అధ్యాయం 1వ వచనం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, అమ్మా వాని వేరుల నుండి. ఈ మాట నోట్ చేసుకోండి. వాని వేరుల నుండి. ఈ రాత్రి వేరు ఎవరికి కనపడదు. ఉదాహరణకి నేను ఒక మాట చెప్తా. ఇంత పెద్ద చింత చెట్టు ఇక్కడ ఉంది. ఈ చింత చెట్టు నేను వేరు చూడాలంటే ఎవరికి సాధ్యమవుతుంది? అది పెళ్ళగించబడిన తర్వాతనే సాధ్యమవుతుంది. అది తల్లి వేరా పిల్ల వేరా, లేకుంటే అది వేరు శాఖోపశాఖాలుగా విస్తరించిందన్నది ఎవరికి కనబడదు ఎవరికి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, వారి వేరులు అంకురము ఎదిగి ఫలిస్తాయి. వేరుల్లో నుండి అంటే కనబడని లోతుల్లో నుండి. రాత్రి కనబడని లోతులు కలిగిన గాయాలు ఇక్కడ నీకున్నాయి. రాత్రి చాలా మంది ఇక్కడ సునాయాసం కూర్చున్న మాటే గాని లోపల కనబడనటువంటి అంకురాలు కూడా లేని గాయాలు ఇక్కడ ఉన్నాయి. వేరులు సైతము ఎండిపోయిన గాయాలు ఇక్కడ ఉన్నాయి. ఆశలన్నీ అడుగంటుపోయిన జీవితాలు ఇక్కడ ఉన్నాయి. వేరు కనబడనట్టే ఈ రాత్రి చాలా మంది హృదయాలు ఎవరికి కనబడడం లేదు. పైన చిరునవ్వు కలిగి ఉన్నారు కానీ అంతరంగంలో నిజమైన చిరునవ్వు లేదు. నేను చాలా దుఃఖంతో చెప్తున్నాను. ఈ రాత్రి చాలా మంది ఇక్కడ నిస్సహాయంతో అనగా అనేక పరిస్థితుల మధ్య ఓడిన జీవితాలు ఇక్కడ ఉన్నాయి. లోపల జీవితాలన్నీ ఎండినట్టు కనబడుతున్నాయి. లోపనటువంటి హృదయంలో అనేకమైన గాయాలు కలిగి ఇక్కడ స్రవించుచున్నాయి. ఇంకా దుర్వాసన కలిగిన జీవితాలు. అట్టి వారిలో నీవు ఉన్నావు. నీవే ఇప్పుడు దాకా నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ వచ్చావు. అందుకే దావీదు కీర్తన 139:2-3 వచనం రాయబడింది, నీ నోటి మాట నాలుకకు రాకమునిపే అది ఆయనకు తెలియదని రాయబడింది. విశేషముగా యోహన్నా సువార్త 2వ అధ్యాయం చివరి వచనం రాయబడింది, ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు గనుక ఆయనకి ఎవరిని గురించి చెప్పనక్కర లేదని రాయబడింది. 147 దావీదు కీర్తన 2-3 వచనం రాయబడింది, ఆయన హృదయంలో ఉన్న గాయాల్ని బాగు చేయవాడని రాయబడింది. ఈ రాత్రి ఎండిపోయిన జీవితాలు, వేరు వలె లోతుగా కనబడిన జీవితాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రాత్రి చాలా మంది మిద్దెల మీద కూర్చొని వాక్యం వింటున్నారు. చాలా మంది అరుగుల మీద కూర్చొని వింటున్నారు. మరి కొంతమంది వీధి చట్టాల మీద కూర్చొని వింటున్నారు. కొంతమంది బైక్ల మీద కూర్చొని వింటున్నారు. మరి కొంతమంది ఆటోల్లో కూర్చొని వింటున్నారు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీతో చెప్తున్నాడు, నీది ఎండిన జీవితమే కావచ్చు, కనబడకుండా అనేకమైన గాయాలు నీ అంతరంగాన్ని చీల్చి ఉండొచ్చు. ఎవరికి కనబడకుండా లోతైన గాయాల చేత నీ హృదయం అంతా చీరివేయబడి ఉండొచ్చు. కానీ అంతరంగాన్ని చూస్తున్న దేవుడు, నీ హృదయ గాయాన్ని చూస్తున్న దేవుడు, వేరును సైతము చూసి అంకురాన్ని వెతికింపజేయగలిగిన దేవుడు, ఈ రాత్రి నా యేసు ఎదిగిన నీ జీవితం అనగా ఎండిన నీ జీవితంలో అంకురాలు పుట్టించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. వేరుల్లో నుండి కనబడని లోతుల్లో నుండి అంకురాలు, కనబడిన జీవితంలో నుండి చిగుర్లు, కనబడినటువంటి రహస్య జీవితంలో నుంచి మేలైన ఆశీర్వాదాలు నా యేసు ఈ రాత్రి చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి, నేను వేరే కావచ్చు. వేరు అంటే నాది ఎండిపోయిన జీవితమే, ఒకవేళ కనబడిన జీవితమే కావచ్చు. మీకు ఒక మాట నేను గుర్తు చేస్తా, మీకు బాగా తెలుసుగా. యోహాను ఒకసారి అరణ్యములో ప్రసంగం చేస్తున్నాడు, గొడ్డలి ఇప్పుడే చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, మీరు మారు మనసు పొందుడని రాయబడింది. గొడ్డలి ఇప్పుడే చెట్టు వేరున. అదేంటండి? చెట్టు మొదట్లో ఉంచబడిందంటే ఎంత బాగుండేది. అక్కడ చెట్టు మొదట్లో గొడ్డలి ఉంచబడలేదంట, వేరులో ఉంచబడిందని వాక్యం రాయబడింది. అంటే కనబడిన జీవితంలో దేవుని గండ్రగొడ్డలి ఏ రీతిగా అయితే ఆ దినాల్లో దాచాడో, నా యేసు ఈ రాత్రి కనబడిన జీవితాలలో గాయాలు కట్టడానికి నా యేసు అంకురాలను తీసుకురాబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. చిగుర్లు తీసుకురాబోతున్నాడు. భయపడకు. ఎక్కడ నిన్ను ఉద్యోగం లేదు అన్నారు, దేవుడిని అక్కడ ఉద్యోగంతో నింపబోతున్నాడు. ఎన్ని ఇంటర్వ్యూలోకి వెళ్ళినా ఓడిపోయి వెనక్కి వచ్చిన నీకు ఉన్నతమైన ఉద్యోగాన్ని యేసు నీకు సిద్ధపరచబోతున్నాడు. భయపడకో. ఎన్నిసార్లు ప్రయత్నించినా నువ్వు ఏది నీ జీవితంలో చేయలేకపోతున్నావు, ఈ రాత్రి యేసు నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు.
ఎందుకంటే సమస్తము చేయగలిగిన యేసుక్రీస్తు ప్రభుకి నీ జీవితాన్ని ఇవ్వు. వేరుల్లో నుండి అంకురాలు పుట్టించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. నాది ఎండిపోయిన వేరు కంటే ఘోరమైన జీవితం. అంబస్యా నారే భువన్నస్యా నకస్యా నహావృష్టి నహోతో నహియాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేశం ఏషం సర్వస్య యశోంతర్యా మేషాయేని. ఎంత నిస్స కలిగిన వ్యక్తిని, కానీ వేరు లాంటి నా జీవితంలో ఎండిన పరిస్థితులు ఎన్నో, అవమానాలు ఎన్నో, నిందలు ఎన్నో, పరిస్థితులన్నీ చేజారిపోయాయి. ఎప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు, నేను పక్షవాతపు రోగినై నడి వీధిలో నేను ఇలాగ నడుచుకుంటూ తిరిగాను. నడి వీధిలో ఇలాగ నడుచుకుంటూ తిరిగాను. నన్ను చూసిన వాళ్ళందరూ కురూపి అన్నారు, నన్ను చూసిన వాళ్ళందరూ పక్షవాతపు రోగి అన్నారు, నన్ను చూసిన వాళ్ళందరూ నత్తివాడు అన్నారు. నాకున్నంత నత్తి ఈ చుట్టుపక్కల ఎవరికి లేదు. జ్ఞాపక శక్తి సన్నగిల్లిపోయింది, మతి చెల్లించిపోయింది, పిచ్చితనం ఎక్కువైపోయి ఊరు వాడ తిరగడం ప్రారంభించాను. నా వేరులో నుండి ఒక అంకురాన్ని పుట్టిస్తాడని నా యేసు అనాదిలోనే నన్ను తన కొరకు సిద్ధం చేసుకుని ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఎవరైనా సరే యేసుని జీవితంలో అంకురాన్ని పుట్టించబోతున్నాడు. చిగుర్లు పుట్టబోతున్నాయి. మొద్దులో నుండి కాదు చిగురు బిడ్డా, ప్రతి వేరులో నుండి చిగుర్లు పుట్టబోతున్నాయి. కొట్టండి చప్పట్ల గట్టిగా. నీకు ఎన్ని బాధలుంటే ఆ బాధల్లో నుంచి రాత్రి ఆశీర్వాదం చూడబోతున్నావు. ఎంత కష్టంలో వచ్చావో ఆ కష్టంలో నష్టంలో క్రీస్తు యొక్క శక్తిని జీవితంలో ప్రతిబింబించబడబోతుంది. మొద్దుల్లో నుండి కాదు చిగురు. ఈ రాత్రి చిగురు వస్తే ఒకటే వస్తుంది, బుటిక్ అని వస్తుంది. ఒక చిగురు కోసం కాదు యేసుని నీ రాత్రి ఇక్కడ ఉంచింది. నీ వేరుల్లో నుంచి కనబడిన జీవితంలో నుంచి గొప్ప అంకురాలు కలిగి నువ్వు ఒక్కొక్క చిగురై బయటకు వస్తుంటే చూసిన వాళ్ళందరూ అమ్మో నరకబడిన వీడు, ముద్దులాగున్నవాడు వేరుకి అంకురాలు పుట్టి ఎదిగాడంటే వీడు ఎంత ఆశీర్వదించబడ్డాడని నీ గురించి చెప్పుకునే రోజు వచ్చింది. కొట్టండి చప్పట్ల గట్టిగా. నీ గురించి చెప్పుకునే రోజు వచ్చింది. భయపడుకో. ఈ రాత్రి నా యేసుక్రీస్తు ప్రభు నిన్ను బాగు చేయడమే కాదు, నీ వేరులో నుండి చీకటి జీవితంలో నుంచి నేను మరలా చిగురింపు చేయబోతున్నాడు. చివరిగా చెప్పనా, జకరియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు నీకు సూచనగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏదనగా చిగురు అను నా సేవకుణ్ణి నేను రప్పింపబోతున్నాను. ఆమెను చెప్పండి గట్టిగా. చిగురు అనే నా సేవకుడు నీ కోసం రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు అంటే నిన్ను ప్రత్యేకపరచాలని. ఈ రాత్రి ఆయన ఎందుకు నీ జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేయాలంటున్నాడంటే, శాతాను నిలబడి అంటున్నాడు, ఇతని క్యారెక్టర్ నాకు తెలిసి యేసయ్యా, ఇతను మంచోడు కాదు, ఇతను యథార్థవంతుడు కాదు, ఇతను నీతిమంతుడు కాదు. యెహోషువ నిలబడి శాతానుడు ఫిర్యాదు అయ్యి మాట్లాడినట్టే చాలా సార్లు నీ గురించి చాలా మంది మాట్లాడుతుండొచ్చు. చాలా మంది నీ కుటుంబం నిన్ను తృణీకరిస్తుండొచ్చు. ఒకవేళ నీ రక్త సంబంధిని పక్కకు పెడుతుండొచ్చు. చాలా మంది నీ స్నేహితులు చాలా సార్లు అసహించుకుంటుండొచ్చు. భయపడకో. శాతాను ఫిర్యాదు అయ్యి యెహోషువ ముందు నిలబడి ఇతను మైలు బట్టలు వేసుకొని ఉన్నాడు. అర్థమైందా? ఇతను మురికి బట్టలు ధరించుకొని ఉన్నాడు. చూడు, ఇతను మురికి వాళ్ళలాగా ఉన్నాడు. చాలాసార్లు శాతానుడు ఏం చేస్తాడంటే నీ బలహీనతలు నీ బలంగా తీసుకుంటాడు. నీ బలహీనతను బలంగా తీసుకుంటున్నాడు. ఏదైతే నీ జీవితంలో బలహీనత అనుకుంటున్నావో అది బలం అవుతుంది వాడికి. ఈ రాత్రి ఎక్కడ నువ్వు బలహీనుడు అయ్యావో, ఎక్కడ నువ్వు బలవంతుడు కాలేకపోతున్నావో, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువుకి నీ జీవితాన్ని సంపూర్తిగా ఇచ్చేయాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసుకు నీ జీవితాన్ని ఇవ్వాలి. నా దగ్గర పరిగెత్తుకుంటా ఒకసారి తమ్ముడు రాగలరు, ఒక సేవకుడు ఒకసారి అన్న నువ్వు కదా నువ్వు కూర్చొని పెద్దవారు మీరు నువ్వు నువ్వు ఏ బాయ్ యు కమ్ ప్లీజ్ కమ్. నువ్వు నాన్న నువ్వు రిమూవ్ యువర్ షూస్, కమ్ ఫస్ట్. శాతాను అంటున్నాడు, నీ జీవితం నాకు తెలుసు, నీ క్యారెక్టర్ నాకు తెలుసు, నువ్వు భార్య దగ్గర అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు సంఘం సరిగా లేవు, నువ్వు ప్రార్థన చేయట్లేదు, నువ్వు బలహీనుడువు, నువ్వు అప్పుడప్పుడు నువ్వు ప్రోనోగ్రాఫ్స్ చూస్తుంటావు, నీ జీవితం అంత అసహ్యం, నీ గురించి నాకు తెలుసు. సేవకుడైనటువంటి చిగురునే యేసు ప్రభుని ఎందుకు రప్పించబోతున్నాడనంటే నీ బలహీనతను చూసి నిన్ను భద్రపరిచి లేవనెత్తడానికి. శాతానుడు అంటున్నాడు, నువ్వు నాకు తెలుసు, నీ క్యారెక్టర్ నాకు తెలుసులేబో. ఇంకొక అద్భుతం మాట చెప్తా. ఒకవేళ మన యొక్క
హిడెన్ ఆఫ్ సీక్రెట్స్ అంటే మన జీవితం అంతా ఒక తెర మీద చూపిస్తే ఇక్కడ ఎవరు నిన్ను నన్ను ప్రేమించరు. ఆమేన్. ప్రేమిస్తారు ఎవరన్నా? ఇంట్లో వాళ్ళు కూడా ప్రేమించరు, అందరూ వెళ్ళిపోతారు, నువ్వు అక్కడే మిగులుతావు. కానీ తెర వెనుకున్న ప్రతి జీవితాన్ని ఆయన రక్తముతో కడిగి శుద్ధీకరించాడు కాబట్టి నీ తెర వెనకల పరిశుద్ధత నిలబడింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ తెర వెనకల పరిశుద్ధత ఎందుకు నిలబడిందంటే క్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడ్డావు. ఇప్పుడు సాతానుడు అంటున్నాడు, ఇతను నాకు తెలుసండి, ఇతను నాకు బతుకుతావు తెలుసండి. ప్రభు అంటున్నాడు, ఇతడు నేను అగ్ని నుండి తీసిన ఒక కొరివిలాగున్నాడు. ఆమేన్. దేవుని దృష్టికి ఎలా ఉన్నావు? నువ్వు అగ్ని నుండి తీయబడిన ఒక అభిషేకపు కణంలాగున్నావు. ఆమేన్. ఇప్పుడు ఎందుకు నీతని చిగురు నీ జీవితంలో రాబోతున్నా అంటే నిన్ను ఒక అగ్ని కణంగా మార్చడానికి. నువ్వు ఎక్కడ నువ్వు పడిపోయి బలహీనుడైపోయావో అక్కడ నిన్ను అగ్ని కణంగా మార్చడానికి. నా సేవకుడు ఇదిగో అగ్ని నుండి తీసిన కొరివిలాగున్నాడు చూడు అని ఆ మైలపు బట్టలని తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలు తొలగించాడు. యెషయా గ్రంథం 61 అధ్యాయం రాయబడినట్టు నీతి వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, పెళ్లికి మడిదంచుకున్న పాగా వస్త్రాన్ని ఈ వ్యక్తికి ధరింపజేశాడు. ఇప్పుడు ఇతని తల మీద పెళ్లి పాగా ధరించబడి ఉంది, వస్త్రాలు మార్చబడ్డాయి, మురికి వస్త్రాలు లేవు. అంతకంటే ఎక్కువగా తన జీవితం అంతా దీవెనకరంగా మార్చబడింది. అప్పుడు దేవుడు అన్నాడు, నీ దోషాన్ని నేను పరిహరించి నిన్ను అగ్ని నుండి తీసిన కొరివిలాగా నిన్ను అభిషేకించున్నాను అన్నాడండి. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. యేసు ఎందుకు వచ్చాడంటే ఈ రాత్రి బలహీనతల్లో ఉన్నవారిని బలపరచడానికి. ఆమేన్. దోషాలలో పరిహరింపబడలేని వారు, ఇంకా మురికిలో జీవిస్తున్న వారు, ఇంకా నిందారహితంగా జీవించబడలేని వారు, ఇంకా చాలా మంది చేత నిందించబడి అపహసించబడి వెలివేయబడుతున్న జీవితాల కోసం యేసు ఈ రాత్రి ఇక్కడికి వచ్చి ఉన్నాడు. నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఎందుకంటే నీ దోషాన్ని మరి పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. ఇప్పుడు వీడికి అలంకరణ వచ్చేసింది. ఇంత అలంకరణ ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు అనే చిగురు వీడి జీవితంలోకి వచ్చాడు. ఆమేన్. ఇంకా గట్టిగా చెప్పండి. యేసు అనే నా సేవకుడు, చిగురు అనే సేవకుడు రప్పించబోతున్నానంటే ఎందుకు ఆయన వచ్చాడంటే నిన్ను అభిషేకించడానికి, నీ మురికి జీవితాన్ని తీసేయడానికి, నిన్ను కొరివిలాగా మార్చడానికి, పైపెచ్చి నిన్ను అభిషేకించడానికి, ఎక్కడ నువ్వు ఓడావో అక్కడ నేను నిలబెట్టడానికి, ఎక్కడ నీ సాక్ష్యం పడింది అక్కడ నిలబెట్టడానికి, ఎక్కడ నువ్వు జీవితంలో పడి చెడ్డావో అక్కడ నిన్ను పతాక స్థాయిలో నిలబడడానికి, పరిశుద్ధుడుగా మార్చడానికి యేసు రాత్రి ఇక్కడికి వచ్చి ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. యేసు రాత్రి ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చినదే ఈ రాత్రి నిన్ను అభిషేకించడానికి. థ్యాంక్ యూ నాన్న. జస్ట్ గో అండ్ సిట్. ఈ రాత్రి యేసు వచ్చింది నిన్ను అభిషేకించడానికి. మీకు అద్భుతమైన మాట చెప్పనా? ఇదే జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. నేను చెప్పిన సమయాన్ని ముగిస్తా. నేను టైం సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుంచి చిగురించును. ఈ మాట నోట్ చేసుకో. అతడు ఆలయమును కట్టించును. ఈ రాత్రి దేవుడు నీ హృదయమైన ఆలయాన్ని కట్టబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆలయం పాడైపోయింది, ఆలయంలో వేకుజాం ప్రార్థన జరగట్లే. నిన్నే అదేంటండి బాబు అంత కఠినంగా చెప్పేస్తున్నారు మీరు అని అంటే, అవునరా బిడ్డ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే మార్కో 1వ అధ్యాయం 35వ వచనంలో, ఇంక నువ్వు చాలా చీకటి కూడా పెందలకి లేచి ప్రార్థన చేయడం ఏకాంతంగా అన్ని ప్రదేశం యేసు ప్రభు వెళ్ళి ప్రార్థించడం, నువ్వు ప్రార్థించడం మానేశావు. విలాపకాండ 2వ అధ్యాయం 19వ వచనంలో, రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించడం నీ హృదయంలో చాలా కుమ్మరించి చాలా సమయమైంది, చాలా రోజులైంది. లూకాసు 9వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు ఏకాంతంగా వెళ్ళి కొండ మీద గడిపినట్టు నువ్వు గడిపి చాలా రోజులైపోయింది. ఎబ్బోగ్రేవులో యాకోబు దేవునికి ఒంటరిగా దొరికినట్టు నువ్వు చాలా సార్లు దేవునికి దొరికి చాలా కాలమైంది. ఆలయం పాడైంది, హృదయం లోపల పాడైంది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వస్తున్నాడంటే నిన్ను కట్టి నీ ఆలయాన్ని బాగు చేసి ఆయన నిన్ను ఈ లోకములు ఎత్తి చూపించడానికి. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నీ ఆలయాన్ని బాగు చేయడానికి. అందుకే 2వ కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 2వ కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, మనం జీవమగల దేవుని ఆలయం అయి ఉన్నారని మీరు ఎరుగరా? నీవు నేను జీవమగల దేవుని ఆలయం. ఆమెను చెప్పండి గట్టిగా. ఆ చర్చి నేను, చెప్పండి గట్టిగా. ఆ చర్చి నాదని చెప్పొద్దు, నమ్మవు వాళ్ళు బైస్బాబు గారు భయపడిపోతారు. ఆ చర్చి నేను, చెప్పండి నాతో పాటు. ఇంకొకసారి చెప్పండి. ఆ జీవమగల ఆలయం నేనే. దేవుని వాక్యం చెప్పింది 2వ కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో, మీరు జీవమగల దేవుని ఆలయం అయి ఉన్నారు, మీరు దేవుని ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు దేవుని ప్రజలు కాదు, ఇప్పుడు దేవుని ప్రజలయ్యారు. ఎందుకంటే నీతోనే సేవకుడు మీ జీవితంలోకి వచ్చి నీ జీవితమైన ఆలయాన్ని కట్టాడు. ఆయన కట్టని జీవితాలు, ఆయన నివాసం లేని జీవితాలు. యేసు నన్ను కట్టాడు. 3వ తేదీ 5/1997 యేసు నా జీవితంలో ప్రవేశించాడు. కొక్కి మంచంలో మరణ పడకలో పడి ఉన్న నన్ను
కనీసం చూడ్డానికి ఎవరు రానప్పుడు పోస్ట్ మార్టం రూమ్ పక్కన పడవేయబడ్డాను నేను. నన్ను చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ అబ్బాయి చచ్చిపోతాడు, ఇంకా బ్రతకడు అని అన్నారు. చివరి శ్వాసలో ఉన్నాను నేను. ఎందుకంటే బ్రతకడం నాకు చేతగాక సూసైడ్ చేసుకున్నాను. పక్షవాతం ఎక్కువై మతి చెల్లించిపోయి పిచ్చివాడు నేను 4 వీధులు తిరుగుతుంటే వాళ్ళు అంత అన్నం తీసుకొచ్చి నాకు పెడుతుంటే ఆ అన్నం తినలేకుండా నా జీవితం అంతా దుర్గంధమయ్యి, ఆ పిచ్చితనమయ్యి రకరకాల పైచాచిక శక్తులు నా శరీరాన్ని పీడిస్తూ, రకరకాల మాంత్రిక శక్తుల చేత నేను బాధించబడుతూ ఎటుపడితే నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఎంత దూరం వెళ్ళిపోయేవాడినో నాకైతే అంత దూరం వెళ్ళిపోయేవాడిని. అంత దూరం వెళ్ళిన నన్ను ఇక నేను బతకడం వృధా అనుకుని సూసైడ్ చేసుకున్నాను. హాస్పిటల్ తీసుకెళ్ళి పడేశారు. డాక్టర్లు ఖచ్చితంగా చచ్చిపోతాడు యవనస్తుడు అన్నారు. సరిగ్గా 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చి అన్నారు, అబ్బాయి ఈ సువార్త కరపత్రిక తీసుకో, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని అంటున్నారు. నాకు స్పృహ లేదు. అప్పటికే 3 రోజులైంది కోమాలోకి వెళ్ళి ఉన్నాను. ఎక్కడో లోయలు గుండా ప్రతిధ్వనించినట్టు ఆ స్వరం నాకు వినబడుతుంది, అబ్బాయి ఈ సువార్త కరపత్రిక తీసుకో, ఈ సువార్త కరపత్రిక తీసుకో అని అంటుంటే చాలా ఇష్టంగా నా శక్తిని అంతా కూడగట్టుకొని బలవంత కళ్ళు తెరిచి ఆ సువార్త కరపత్రిక తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఏంటి ఇది అని అడిగాను. వాళ్ళు అన్నారు, ఇది యేసును గూర్చి, యేసును గూర్చి అని అంటే నాకు అక్కర్లేదు, మా వాళ్ళు 3 కోర్స్ ఉన్నారు, మీరు ఊహించుకోండి ఎంతమంది ఉన్నారు, 3 కోట్ల మంది ఉన్నారు, నాకేం కాదు వద్దు అని అన్నాను. వాళ్ళు అన్నారు, అలా కాదు యేసు ప్రభు నీ దేవుడు కాదు, కాకపోయినా నువ్వు ఈ కరపత్రిక తీసుకోని అనగానే అయిష్టంగా ఆ కరపత్రిక తీసుకొని నా గుడ్డల మూట కింద పెట్టుకున్నాను. నా గుడ్డల మూట కింద పెట్టుకున్నాను. ఆ రాత్రి ఏడుస్తున్నాను, కొక్కి మంచంలో పడి ఏడుస్తున్నాను. సర్వేశ్వర నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు నాతో ఉంటే, నువ్వు నాకు కనబడితే నేను నమ్ముతా. తెలియబడిన దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను, ఎవరో నాకు ప్రత్యక్షం కాలేదు. ఇంకా నా అంతటి నేను నా గుడ్డల మూటను నా యొక్క ముఖం మీద పెట్టుకొని గట్టిగా అదుముకునేశాను. మళ్ళా సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం 2వసారి బలంగా ప్రయత్నం చేశాను. ఇంకా కొద్ది సెకండ్లో గాలిలో పత్తి దూది ఎగిరిపోయినట్టు నా ప్రాణం ఎగిరిపోతుంది. నా ప్రాణం నా నుంచి వెళ్ళిపోతున్న సమయం ఆసన్నమైంది. సరిగ్గా కొద్ది నిమిషాలు ఉండగా ఇక నా ప్రాణం పోతుంది అనుకుంటుండగా ఆ రోజు 60 కేళ్ల బల్బులు హాస్పిటల్లో ఉండేవి. 60 కేళ్ల 10 రూపాయల బల్బులు, ఫిలిప్స్ బల్బులు, క్రోన్ బల్బులు. ఆ పిలుపు బైబిల్ ఆ యొక్క ఫిలిప్స్ బల్బుల్లో నుంచి ఒక తెగని కత్తిపేటన్న మాంసాన్ని కోస్తే ఏ రీతికైతే రక్తము జల 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 ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము ఆ చేతన స్థితిలో నా ఎద్దుకు వచ్చి నన్ను నిలువెల్లా ముట్టి స్వస్థపరచగా నేను లేచి నిలబడ్డాను. నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నన్ను దర్శించింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. పాడైన నా ఆలయాన్ని కట్టడానికి 3వ తేదీ 5వ నెల 1997 వచ్చి నన్ను కట్టాడు. ఆ నీతి అనే చిగురు కలిగినటువంటి వ్యక్తి నా ఆలయాన్ని కట్టాడు, నా హృదయాన్ని కట్టాడు, నన్ను కట్టాడు, నా లోపలికి వచ్చాడు, ఈ లోపల ఉండి నన్ను పరిపాలిస్తున్నాడు. అందుకే అతడు రాజై పరిపాలన చేయును. ఇప్పుడు ఈ నీతి కలిగినటువంటి రాజు హృదయాన్ని పరిపాలిస్తున్నాడు లేదా ఆలోచించు. నీ హృదయం యేసుకి ఇంకా ఇవ్వకపోతే, నువ్వు యేసు పరిపాలన లేకపోతే, ఇంకా నీ హృదయం రక్షించబడకపోతే, ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా పాప క్షమాపణ పొందకపోతే, ఇంకా పరిపూర్ణంగా యేసుకు నీ జీవితాన్ని ఇవ్వకపోతే ఇవ్వు. Just you shall go and submit your life to the hand of God. యేసుకు నీ జీవితాన్ని ఇవ్వు. అందుకే వాక్యం రాయబడింది అక్కడ. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, అందుకనగా మీరు సజీవమైన ఆత్మచేత, అనగా మీరు సజీవమైన రాళ్లుగా ఆత్మచేత మందిరముగా కట్టబడుతున్నారని రాయబడింది ఇంగ్లీష్లో. మీరు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు, మీరు సజీవమైన రాళ్ళు అని రాయబడింది. ఈ రాత్రి నీవు నేను ఆత్మ సంబంధమైన జీవితం చేత కట్టబడాలి. నీవు నేను మరలా నిర్మించబడాలి. ఈ రాత్రి ఎక్కడ నిర్మించబడలేకపోతున్నామో అక్కడ నువ్వు నిర్మించబడాలి. ఎందుకో తెలుసా? 1 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, నువ్వు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. ఈ రాత్రి నువ్వు దేవుని ఆలయం. యేసు నిన్ను చిగురింప చేయబోతున్నాడు. యేసు మరలా నిన్ను జీవింప చేయబోతున్నాడు. నీ హృదయమైన ఆలయంలో యేసు లేకపోతే, ఆయన పరిపాలన నీలో లేకపోతే ఈ రాత్రి నువ్వు బలిపించబడలేవు బిడ్డా. ఈ రాత్రి నువ్వు తిరిగి మరలా వికసించలేవు. యేసు నీ హృదయంలో లేకపోతే నువ్వు బాగు చేసే వాళ్ళు ఎవరు నిన్ను లేరు. అయితే యేసు ఈ రాత్రి నువ్వు బాగు చేయబోతున్నాడు. ఆమేన్. యేసు మరలా నీ వేరులో నుండి అంకురాలు పుట్టించబోతున్నాడు. లేచి నిలబడదాం. అందుకే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం రాయబడింది, అతడు రాజై పరిపాలన చేయును, నీతి చిగురును పుట్టించేదను. ఆ పుట్టిన నీతి చిగురు నీ మైదానంలో ఉండాలి. ఈరోజు నీ హృదయంలో ఉండాలి. నువ్వు మొలిపించబడాలి, వికసించబడాలి, బాగు చేయబడాలి. అంతకంటే ఎక్కువగా నీవు అంకురాలు ఎదిగి ఫలించే వ్యక్తిగా మార్చబడాలి. ఈ రాత్రి నువ్వు అభిషేకించబడే వ్యక్తిగా ఉండాలి. ఈ రాత్రి యేసు నిన్ను కోరుకుంటున్నాడు. యేసు నిన్ను కోరుకుంటున్నాడు.